అదమ్మా ఇప్పుడు ఇక్కడ స్థానిక వెడలూరు పోలీసు వారు వచ్చారు ఇక్కడికి. వెడలూరు మండల పోలీసు వాళ్ళు వచ్చారా లేదా? పోలీసు అధికారులు వచ్చారా రాలేదా? మా ఊరు రెడ్లు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? వాళ్ళగా చూసారు. అరుణాథ రెడ్డి అని ప్రెసిడెంట్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే ఏం చెప్పలేదు. ఇష్టప్రకారంగా చేసుకోండి, మీ ఇష్టప్రకారంగానే చేసుకోండిలే. ఇష్టప్రకారం కదమ్మా. ఇప్పుడు ఈయన స్లాబ్ కూలి మరణించడం జరిగింది. దీన్ని పోలీసు అధికారులు వచ్చి పోస్ట్ మాస్టర్ పంపించాలి. పోస్ట్ మాస్టర్ పంపిస్తే ఆ కేసు అయితే ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి వస్తుంది, మీకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మీ ఇష్ట ప్రకారం మీరు ఇంట్లో చనిపోయాడు అని చెప్పేసి మీరు దొంగతనంగా ఈయన పూడ్చిపెట్టుకుంటే విషయం చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు ఈ విషయం తెలియకూడదని. ఇది పోలీసు అధికారులు రావాలి, పోస్ట్ మాస్టర్ చేయాలి. మీరేమవుతారనా? మీరేమవుతారు? బంధువు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఎస్ఐకి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే సరే పంపిండి పోస్ట్ మాస్టర్కి, మేము చూసుకుని అంటే మళ్ళీ పంపిస్తామని చెప్పారు. ఓకే. వాళ్ళు ఉండి పెద్దవాళ్ళు ఏమంటే ఈయన కొనుక్కమన్నారు. ఎవరిని? తల్లిని. వాళ్ళ తల్లి. ఏం చెప్పావమ్మా నువ్వు? మాకు ఏం వద్దు, ఆ డబ్బు వద్దు, ఏం వద్దు, మా బిడ్డ లక్ష్మి మేము తప్పించేస్తాం. మీకు ఒక విషయం తెలుస్తుందా? ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక మరణం అంటే సాధారణమైన విషయం కాదు. నేను అదే మీకు చెప్పింది. మీరు దొంగతనంగా ఎందుకు ఇది చేసుకుంటున్నారు అనేది. ఒక మరణం అంటే చిన్న విషయం కాదు. ఇది జాతికి సంబంధించిన విషయం. ఇది ఏంటంటే చట్టపరమైన నేరం కిందకు వస్తుంది. మీరు ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటే ఏదైనా కానీ, సాధారణ మరణమైన ఏదైనా కానీ ఎక్కడ జరిగినా పోలీసు అధికారులకి తెలియపరచాలి, పోస్ట్ మాస్టర్ చేయాలి, దాని డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పుడు ఆయనకి తల్లి ఉంది, భార్య ఉంది, వీళ్ళకి ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటి చెందుతుంది. ఏది లేకుండా మీరు ఏదో ఆయన ఏదో చిన్న విషయమా, ఇది స్లాబ్ కూలి మనిషి చనిపోతే ఏదైనా ఆరోగ్యం నువ్వు చెప్పినట్టు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో గురయ్యి ఒక ముసలోడు ఒక వృద్ధుడు చనిపోతే సరేలే, ఇప్పుడు మనకి దీర్ఘకాలికంగా వ్యాధితో సంబంధించి ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, ఈరోజు చనిపోయాడు, ఎందుకు పోస్ట్ మాస్టర్లు ఇది అనుకోవచ్చు. ఆయనకే 31 సంవత్సరంలో అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అది మనలో నిరుపేద అన్నది అవగాహన రావాలి. వాళ్ళు పక్కన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి కేసులు అవుతాయని అవి చేస్తాయి ఈ చేస్తాయని చెప్పి మనల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేసి ఇలాంటివి కాకుండా ఎన్నో మరణాలు జరిగినట్టు కూడా ఈ పోలీసు అధికారులకు తెలియకుండా బూడ్చిపెట్టేస్తారు. దానివల్ల ఏంది, సాక్ష్యాధారాలు పోతాయి. సాక్ష్యాధారాలు అయిపోయిన తర్వాత నువ్వు తర్వాత లబో దీపం అని చెప్పి కేసులు పెట్టుకుంటే ఏం చెల్తాయి నీకు? వాళ్ళు అంటారు ఏమో ఆ రోజు వచ్చి నా కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతారు. మీరు ఇచ్చే ఆ రోజు ఇవ్వరు, తర్వాత ప్రాణం ఎందుకు వస్తుంది? ప్రభుత్వ అధికారులు పోయి మా బిడ్డకి న్యాయం చేయమంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోరండి. దేనివల్ల కారణం కూడా తెలియదు. అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలాంటివి జరగకుండా మనలో నిరుపేద యానాదుల్లో అవగాహన రావాలి, పెంచుకోవాలి. ఫస్ట్ ఏ చిన్న మరణం అయినా పోలీస్ అధికారులకి మన మండల ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, మండల ఎంఆర్ఓ గారు విఆర్ఓ వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళ ద్వారా మొత్తం రాసుకోవాలి, వాళ్ళు స్టేట్మెంట్ రాసుకోవాలి, పోస్ట్ మాస్టర్ జరగాలి, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని ద్వారా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏదైతే ఆర్థిక సాయం కానీ ఏదో ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో నుంచి కూడా మండల అధికారుల ద్వారా కూడా ఏదో ఒక ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక మనం అందుకునేదానికి ఆర్థిక సాయం అందుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అది విషయం. ఇప్పుడు చెప్పండి మీరు విషయం, మీరు ఏమనుకుంటున్నారు? ఇట్రా. ఇప్పుడు రాండి, మీరు ఎవరూరో చెప్పినట్టుగా లోన్ అవ్వబాకండి, అర్థమవుతుందా? సార్లు అడిగారు మమ్మల్ని, పోస్ట్ మార్టానికి అడిగారా, వాళ్ళు బండి పెట్టాలన్నా డబ్బు కట్టాలా, ఎన్ని చేయాలా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మీరు డబ్బు కట్టుకోవాలి, మళ్ళీ పోస్ట్ మార్టం చేసినప్పుడు మళ్ళీ డబ్బు కట్టాలి, అన్నీ మీ ఇష్టం ఏంటి చేస్తారు కానీ అడిగారు. ఊళ్ళో రెడ్లు వచ్చింది, మళ్ళీ ఏం బల్లదిలేయ్యా మాకు అని చెప్పేసాను. మీరే డబ్బులేం ఖర్చు పెట్టుకోవలేదు, అర్థమవుతుందా? ఇది గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం. మేము తెలియపరుస్తాం.
ఆ పిల్లని సంతోషంగా పంపించుకో. సంతోషంగానమ్మా నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన. వద్దు మాకు డబ్బులు వద్దు, ఆ బిడ్డని సంతోషంగా పంపించుకోవాలి. మా అమ్మ కోసం మటన్ చేపించింది, ఏ బాధలు పడే కంటే నేను మమ్మల్ని నేను చెప్పేది వినమ్మా. నీకు ఎవరు చెప్పారమ్మా నీకు? అట్ట కాదమ్మా, నీకు ఎవరు చెప్పారు పోస్ట్ మాస్టర్ వద్దని? కాదు, మా పరిస్థితి. నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఈ విధంగా ఇటు పంపించావు అనుకో, లేనిపోయిన కేసులు మీ మీద అనుమానంగా వస్తుంది తెలుసా మీకు? మరి అది ఇంకేంది, ఇప్పుడు ఒక ప్రాణం చనిపోవడం పోస్ట్ మాస్టర్ వద్దంటే అప్పుడు ఏంది, ఏమన్నా చేశారేంది మీరు? సరే మరి పోస్ట్ మాస్టర్ వద్దంటున్నావు, ఎందుకు అంటున్నావు నువ్వు? అమ్మా ఇది చట్టపరమైన చర్య అమ్మా ఇది. రేపు నువ్వేంది వాళ్ళేంది? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, పోలీస్ అధికారులకు తీసుకెళ్ళాలి, అదే స్థానిక మండల విఆర్ తెలియపరచాలి. దాన్ని చట్టపరమైన చర్యలు అయితే ఏవేదైతే ఉందో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే ఇదేంది మన సాధారణమైన విషయం ఇది. అలాంటి వాటి మీద అవగాహన రావాలి మనకి. మనం ఇన్ని రోజులు ఎన్నో కోల్పోతున్నాం. కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఏదో రావాల్సిన ప్రభుత్వం నుంచి కూడా మనకి ఏది అందలేకపోవడం, ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా పోవడానికి కారణాలు కూడా ఇలాంటి వాటి అని అనమాట. మనం ముందుకు రావాలి, ముందుకు తెలియపరచుకోవాలి. మనం ఎప్పుడైతే మనం భయంగా ఉంటామో అది అన్నిటికీ అట్టే ఇదైపోతూ ఉంటుంది, ఏది కూడా అందుకోలేరు. ధైర్యంగా ముందుకు రావాలి, అలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. ఒక ప్రాణం పోయింది, అలాంటప్పుడు కూడా మనం తెలుసుకోకపోతే అవగాహన రాకపోతే మీకు